नमस्ते एड प्लस चैनल की स्वागतम। टीजी टेट जून 2026 सोशल स्टडीज़ सामाजिक अध्ययन हिंदी मीडिయం కంటెంట్ అండ్ మెథడాలజీ ప్రాక్టీస్ సెట్ 14కి స్వాగతం। ఇప్పటి వరకు ఇంకెవరైనా చూడలేనట్లయితే కనుక 13 ప్రాక్టీస్ మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి కూడా చూసి అయితే మీరు మంచిగా ప్రాక్టీస్ చేయొచ్చు। అయితే ఎగ్జామ్ మీకు దగ్గరలో ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అంతా కూడా అయింది అనుకుంటున్నాను। అయితే ఎవరైనా కూడా మీరు ఎంతవరకు చేశారో అంతవరకు మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా ఈ ప్రాక్టీస్ సెట్స్ మీరు వెళ్తున్నప్పుడు కూడా చూస్తూ వింటూ ఉన్నట్లయితే కూడా మీకు కొన్ని కాన్సెప్ట్స్ అనేది మీద ఒక ఐడియా వస్తుంది కాబట్టి దాని ద్వారా కూడా మీరు అక్కడ చేయొచ్చు। ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు ఏం టెన్షన్ లేకుండా ఈజీగా అయితే ప్రతి ఒక్క క్వశ్చన్ అటెండ్ చేసే ప్రయత్నం అయితే చేయండి। సో అన్నీ కూడా ఏదో ఒకటి మనకి అన్నీ వదిలేయకుండా అన్నీ అటెండ్ చేస్తే ఒక 2 మార్కులు వచ్చినా కూడా అది కూడా మన స్కోరింగ్లో బాగా యూజ్ అవుతుంది కాబట్టి చేస్తానని చెప్పేసి ఆశిస్తూ లేట్ చేయకుండా ఈరోజు మనం ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నాం అనేటువంటిది ఇక్కడ మీకు కింద మీకు ఇవ్వడం జరిగింది। ఇక్కడ నుంచి ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి ఈరోజు ప్రాక్టీస్ చేసి అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది। ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి క్వశ్చన్స్ అనేటువంటి ప్రిపేర్ చేయడం జరిగింది। ఇవన్నీ కూడా మీకు సిలబస్లో భాగంగానే ఇక్కడ తీసుకొని రావడం అయితే జరిగింది। ఈరోజు మొదటి క్వశ్చన్ అయితే ఇక్కడ చూసేద్దాం। విచ్ ఆర్కిటెక్చరల్ ఫీచర్ ఈజ్ మోస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది ఇంపీరియల్ స్టైల్ ఆఫ్ ద విజయనగర పీరియడ్? ఆప్షన్ ఏ మ్యాసివ్ సింగిల్ డోమ్ టోమ్స్, ఆప్షన్ బి హైలీ ఆర్నమెంటెడ్ కళ్యాణ, ఆప్షన్ మండపాస్ అండ్ టాల్ రాయగోపురమ్స్, ఆప్షన్ సి ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ వైట్ మార్బుల్ అండ్ పేట్రాదురా, ఆప్షన్ డి సింపుల్ అన్కార్వ్డ్ రాక్ కట్ ఫ్యాకెట్స్। హిందీలో కూడా చూద్దాం। विजयनगर काल की शाही शैली की सबसे अनूठी स्थापत्य विशेषता कौन सी है? ऑप्शन ए विशाल एकल गुंबद वाले मकबरे, ऑप्शन बी अत्यधिक अलंकृत कल्याण मंडप और ऊंचे रायगोपुरम, ऑप्शन सी सफ़ेद संगमरमर और पिएट्रेट डयूरा का व्यापक उपयोग, ऑप्शन डी साधारण बिना नक्काशी वाले राक कट అగ్రభాగ్। మరి ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక దీనికి సరైన ఆన్సర్ మీద ఇక్కడ కామెంట్ అయితే చేసేయండి। మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది। క్లియర్గా మనకి ఇక్కడనే అర్థమైపోతుంది। నెక్స్ట్ రెండవ క్వశ్చన్ కూడా చూద్దాం। ఎస్, రెండో క్వశ్చన్ చూస్తే కనుక ద సంగం లిటరేచర్ కంపోజ్డ్ ఇన్ ఏన్షియంట్ తమిళ్ వాజ్ హిస్టారికల్లీ కంపైల్డ్ డ్యూరింగ్ అసెంబ్లీస్ హెల్డ్ ఈ విచ్ సిటీ? ఆప్షన్ ఏ కాంచీపురం, बी तंजावुर, सी मदुरई, डी पुहार। प्राचीन तमिल में रचित संगम साहित्य का ऐतिहासिक संकलन किस शहर में आयोजित सभाओं के दौरान किया गया था? ऑप्शन ए कांचीपुरम, बी तंजावुर, सी मदुरई, डी पुहार। సో ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, మదురైలో అనమాట। ఓకే, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ వన్। ఎస్, which Harappan city is uniquely characterized by its division into 3 district parts: the citadel, the middle town and the lower town, and features a sophisticated water harvesting system? Option A Mohenjo-daro, option B ధోలావీరా, ఆప్షన్ సి లోథల్, ఆప్షన్ డి కాళీబంగన్। మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక कौन सा हड़प्पाकालीन शहर विशिष्ट रूप से 3 भागों दुर्ग, मध्य नगर और निचला नगर में विभाजित है और वहाँ एक उन्नत जल संचयन प्रणाली पाई गई है? ऑप्शन ए मोहनजोदाड़ो, ऑप्शन बी
ధోలావీరా, ఆప్షన్ సి లోథల్, ఆప్షన్ డి కాళీబంగన్. మరి దీనికి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సారీ అండి, ఇక్కడ దీనికి సరైన సమాధానం ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, ధోలావీరా. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ 4వ ప్రశ్న ఇక్కడ చూస్తే కనుక 4వ ప్రశ్న, వాట్ వాజ్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఏ విహార ఇన్ ఏన్షియంట్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్? ఆప్షన్ ఏ కాంగ్రిగేషనల్ హాల్ ఫర్ ప్రేయర్ అండ్ sermons. Option A residential monastery for monks and nuns. Option C a hemispherical mound protecting sacred relics. Option D a fortified palace for regional rulers. మరి బుద్ధిజం సంబంధించి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ప్రాచీన బౌద్ధ वास्तुकला में विहार का प्राथमिक उद्देश्य क्या था? ऑप्शन ए प्रार्थना और उपदेशों के लिए एक सभा कक्ष. ऑप्शन बी भिक्षुओं और भिक्षुणियों के रहने के लिए एक आवासीय मठ. ऑप्शन सी पवित्र अवशेषों की रक्षा करने वाला एक अर्धवृत्ताकार टीला. ऑप्शन डी क्षेत्रीय शासकों के लिए एक किलेबद्ध महल. మరి ఇక్కడ దీనికి సరైన సమాధానం మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ 5వ ప్రశ్న చూద్దాం. ఎస్, హూ edited the nationalist newspaper Kesari using print media as a powerful tool for cultural awakening and the freedom movement? Option A Mahatma Gandhi, B Bal Gangadhar Tilak, C Rajaram Mohan Rai. Option D Gopal Krishna Gokhale. ఇక్కడ हिंदी చూసుకున్నట్లయితే सांस्कृतिक जागरण और स्वतंत्रता आंदोलन के एक शक्तिशाली उपकरण के रूप में प्रिंट मीडिया का उपयोग करते हुए राष्ट्रवादी समाचार पत्र केसरी का संपादन किसने किया था? ऑप्शन ए महात्मा गांधी, बी बाल गंगाधर तिलक, सी राजाराम मोहन राय, डी गोपाल कृष्ण गोखले. మరి ఈ ప్రశ్నకి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అదే ఇక్కడ మనకి బాల్ గంగాధర్ తిలక్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 6వ ప్రశ్న చూడండి. ద కమర్షియలైజేషన్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా సా ఏ massive transformation with the launch of the Indian Premier League IPL in which year? Option A 5, 2008, 2011, 2015. IPL की संबंधित क्वेश्चन అనమాట. भारत में क्रिकेट के व्यावसायीकरण में किस वर्ष इंडियन प्रीमियर लीग IPL की शुरुआत के साथ एक बड़ा बदलाव देखा गया? ऑप्शन ए 2005, बी 2008, सी 2011, ఆప్షన్ డి 2015. సో ఇది ఈజీగా అయితే అందరు కూడా ఆన్సర్ చేస్తారు. మరి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ బిలోనే కనిపిస్తుంది, 2008 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. 7వ ప్రశ్న చూడండి. విచ్ వేదిక్ టెక్స్ట్ ఈజ్ ప్రైమర్లీ ఏ కలెక్షన్ ఆఫ్ మెలోడీస్, చాంట్స్ అండ్ మ్యూజికల్ నోటేషన్స్ యూజ్డ్ డ్యూరింగ్ సాక్రిఫైసెస్? ఆప్షన్ ఏ ऋग्वेद, बी సామవేద, సి యజుర్వేద, డి అథర్వణ వేద. సో వేదాలకు సంబంధించినటువంటి క్వశ్చన్. कौन सा वैदिक ग्रंथ मुख्य रूप से यज्ञों के दौरान उपयोग किए जाने वाले भजनों, गीतों और संगीतमय धुनों का
संग्रह है? ऑप्शन ए ऋग्वेद, बी సామవేద్, సి యజుర్వేద్, డి అథర్వణవేద్. సో సామవేదమే. సో మనకి ఆప్షన్ బి ఏదైతే ఉందో అదే ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లోనే సంగీతము, సో ఇవన్నీ కూడా సౌండ్స్ అనేటువంటివి కూడా దీంట్లో తీయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 8th వన్. సో ఇక్కడ ఎస్, హూ డైరెక్టెడ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ రాజా హరిచంద్ర released in 1913? Option A Satyajit Ray, B Deva Saheb Phalke, option C Arozshir Irani, option D V शांताराम. చూడండి क्वेश्चंस ఎట్లా వస్తున్నాయి. 1913 में रिलीज हुई भारत की पहली पूर्ण लंबाई वाली फीचर फिल्म राजा हरिश्चंद्र का निर्देशन किसने किया था? ऑप्शन ए सत्यदेव राय, ऑप्शन बी दादा साहेब फाल्के, ऑप्शन सी अर्दशीर ईरानी, ऑप्शन डी వి శాంతారాం. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దాదా సాహెబ్ ఫాల్కే గారు ఓకే డైరెక్ట్ చేసిన సినిమా అంట. నెక్స్ట్ ప్రశ్న చూస్తున్నట్లయితే కనుక 9th వన్. Medieval rulers constructed grand large water reservoirs called tanks or haud. Who built the famous Haud-e-Sultani near Delhi one Kuna? Option A Alauddin Khalji, option B Sultan Tiltmish, option C Ghiyasuddin तुगलक, ऑप्शन डी ఫిరోజ్ షా తుగ్లక్. ఇక్కడ చూసినట్లయితే मध्यकालीन शासकों ने टैंक या ही हौज नामक भव्य बड़े जलाशयों का निर्माण कराया. दिल्ली ए कुहना के पास प्रसिद्ध हौज ए सुल्तानी का निर्माण किसने करवाया था? ऑप्शन ए अलाउद्दीन खलजी, ऑप्शन बी सुल्तान इल्तुतमिश, ऑप्शन सी गयासुद्दीन तुगलक, ऑप्शन डी ఫిరోజ్ షా తుగ్లక్. మరి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. అదే సుల్తాన్ ఇల్తుత్మిష్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th వన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ right. The Jataka stories which depict the previous births of Gautama Buddha in both human and animal forms are an integral part of which Buddhist canonical text? Option A Vinaya Pitaka, option B Abhidhamma Pitaka, ऑप्शन सी सुत्त पीटका खुद्दा का निकया, ऑप्शन डी महावंश. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక जातक कहानियाँ जो मानव और पशु दोनों रूपों में गौतम बुद्ध के पिछले जन्मों को दर्शाती है, किस बौद्ध ग्रंथ का एक अभिन्न अंग है? ऑप्शन ए विनय पीठिका, ऑप्शन बी अभिधम्म पीठक, ऑप्शन सी सुत्त पीठक, ऑप्शन डी महावंश. మరి ఇక్కడ సరైన సమాధానం సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. సుత్ పీఠక్ అనేటువంటిది ఏందో అది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 11th ప్రశ్న చూద్దాం చూడండి. ఎస్, అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇవి మీకు డిస్ప్లే అయితే చేస్తాను. అసర్షన్ చేసి చూడండి. మిడివల్ రూలర్స్ ఫ్రీక్వెంట్లీ టార్గెటెడ్ అండ్ డెస్ట్రాయిడ్ ది టెంపుల్స్ ఆఫ్ రైవల్ కింగ్డమ్స్ డ్యూరింగ్ మిలిటరీ క్యాంపెయిన్స్. రీజన్ వచ్చేసి టెంపుల్స్ వర్ నాట్ ఓన్లీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ బట్ ఆల్సో సింబల్స్ ఆఫ్ ఎ కింగ్స్ పొలిటికల్ పవర్, లెజిటిమసీ అండ్ ఇమెన్స్ wealth. Option A both and are correct, true and
A is the correct explanation of A. Option B, both and are true, but R is not the correct explanation of A. Option C, A is true, but R is false. Option D, A is false, but R is true. మరి ఇక్కడ హిందీలో కూడా క్వశ్చన్ చూసినట్టయితే కనుక अभिकथन చూస్తే కనుక मध्यकालीन शासक सैन्य अभियानों के दौरान अक्सर प्रतिद्वंदी राज्यों के मंदिरों को निशाना बनाते थे और उन्हें नष्ट कर देते थे। कारण मंदिर न केवल पूजा स्थल थे बल्कि राजा की राजनीतिक शक्ति, वैधता और अगाध संपत्ति के प्रतीक भी थे। ऑप्शन ए और दोनों सही है और आर ए की सही व्याख्या है। ऑप्शन बी, ए और आर दोनों सही है लेकिन आर ए की सही व्याख्या नहीं है। ऑप्शन सी, ये सही है लेकिन आर गलत है। ऑप्शन डी, ये गलत है लेकिन ఆర్ సహీ హై। సో ఇక్కడ మనకి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు। దీనికి మీ ఇక్కడ ఆప్షన్స్ అనేటువంటి ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను। సో దీని ద్వారా కూడా మీరైతే ఆప్షన్ అయితే చేసేయండి। మరి ఇక్కడ రెండు కూడా సరైనవే కాబట్టి మనకి ఆప్షన్ ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది। ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది। నెక్స్ట్ చూద్దాం। 12వ ప్రశ్న చూస్తున్నట్టయితే కనుక అసర్షన్ సో ఎర్లీ ఇండియన్ సినిమా అండ్ పాపులర్ ఫిలిమ్స్ ప్లేడ్ ఏ మ్యాసివ్ రోల్ ఇన్ ఫోస్టరింగ్ and shared national identity during the freedom struggles. Option reason చూసుకున్నట్లయితే the British colonial government provided heavy financial subsidies and exempted nationalistic cinema from censorship to promote free speech. సో ఆప్షన్ చూసుకున్నట్లయితే కనుక both A and R are true and R is the correct explanation of A. Option B, both and R are true but R is not the correct explanation of A. A is true but R is false. Option D, A is false. Option R is true. సో ఇక్కడ హిందీలో కూడా చూద్దాం। ఒక మరి ఫిలిమ్స్ సంబంధించి ఇక్కడ క్వశ్చన్ अभिकथन प्रारंभिक भारतीय सिनेमा और लोकप्रिय फिल्मों में स्वतंत्रता संग्राम के दौरान एक साझा राष्ट्रीय पहचान को बढ़ावा देने में बड़ी भूमिका निभाई। कारण చూసుకున్నట్లయితే ब्रिटिश औपनिवेशिक सरकार ने अभिव्यक्ति की स्वतंत्रता को बढ़ावा देने के लिए भारी वित्तीय सब्सिडी प्रदान की और राष्ट्रवादी सिनेमा को सेंसरशिप से छूट दी। సో ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఏ और आर दोनों सही है, आर ए की सही व्याख्या है। ऑप्शन बी, ए और आर दोनों सही है लेकिन आर ए की सही व्याख्या नहीं है। ये सही है लेकिन आर गलत है। ऑप्शन डी, ये गलत है लेकिन आर सही है। ఇక్కడ ఈ ప్రశ్నకి చాలా సింపుల్గా అయితే ఆన్సర్ చేయొచ్చు। సో దీనికి మనం చదువుతానగానే అర్థమైపోయింది కాబట్టి ఆప్షన్ ఇక్కడ ఏదైతే సి అని ఉందో అదే కరెక్ట్ ఇక్కడ సరైన సమాధానం అవుతుంది। ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్। సో ఇక్కడ నుంచి మీరు ఏదైతే చూడవచ్చు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్। నెక్స్ట్ వన్ చూస్తున్నట్లయితే ఇంకా 13th వన్ చూడండి। అసర్షన్ ఇక్కడ ద హరప్పన్ సిటీ ఆఫ్ లోథల్ ఈజ్ వైడ్లీ రికగ్నైజ్డ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ మార్టిమైన్ ట్రేడింగ్ హబ్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్। రీజన్ వచ్చేసి ఏ మ్యాసివ్ బ్రిక్ బేసిన్ ఐడెంటిఫైడ్ బై ఆర్కియాలజిస్ట్ యాజ్ ఏ టైడల్ డాక్యార్డ్ వాజ్ డిస్కవర్డ్ ఎట్ ది సైట్ connected to an ancient river channel. Option ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ both A and R true and R is the correct explanation of A. Option B, both and R are true but R is not the correct explanation of A. Option C, A is true but R is false. Option D, A is false but R is true. సో ఇక్కడ మనకి హరప్పన్ సివిలైజేషన్ సంబంధించి క్వశ్చన్ వచ్చింది। అభికథం చూడండి। లోథల్ के हड़प्पाकालीन शहर को सिंधु घाटी सभ्यता के एक महत्वपूर्ण समुद्री व्यापारिक केंद्र के रूप में व्यापक रूप से मान्यता प्राप्त है। कारण यह है इस स्थल पर एक विशाल ईंटों का बेसिन खोजा गया था जिसे पुरातत्वविदों ने ज्वारी
गोदी गोदीवाड़ा के रूप में पहचाना है, जो एक प्राचीन नदी मार्ग से जुड़ा था। ऑप्शन ये చూసినట్లయితే ये और आर दोनों सही है और आर ये की सही व्याख्या है। ऑप्शन बी ये और आर दोनों सही है लेकिन आर ये की सही व्याख्या नहीं है। ऑप्शन सी ये सही है लेकिन ఆర్ గలత్ है। ఆప్షన్ డి ఏ గలత్ है लेकिन ఆర్ సహీ है। ఇది చాలా సింపుల్గా క్వశ్చన్ చేయొచ్చు। సో మనకి హడప్పన్ సివిలైజేషన్ సంబంధించి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి సరైన సమాధానం ఇక్కడ ఏమవుతుంది అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్। రెండు కూడా ఇక్కడ కరెక్టే అన్నట్టు, ఓకేనా। మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 14th క్వశ్చన్ చూద్దాం। ఇక్కడ ఎస్ చూడండి, అసర్షన్ చూడండి, స్పోర్ట్స్ tournaments during the colonial period in India such as the pentangular cricket tournament often mirrored and reinforced communal divisions or reason వచ్చేసి teams in these tournaments were organized strictly along regional state boundaries rather than religious community identities. Option A both A and R are true and R is the correct explanation of A. Option B both A and R are true but R is not the correct explanation of ఇక్కడ ఏ. ఆప్షన్ సి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ డి ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. సో ఇక్కడ మన క్రికెట్ సంబంధించి అప్పట్లో ఎలా ఉండేదని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు। అభికథం చూసినట్టు భారత్ మే ఔపనివేశక్ కాల్ కే దౌరాన్ खेल टूर्नामेंट जैसे पेंटेंगुलर क्रिकेट टूर्नामेंट अक्सर सांप्रदायिक विभाजन को दर्शाते थे और उसे मजबूत करते थे। कारण यह है इन टूर्नामेंटों में टीमों का गठन धार्मिक सांप्रदायिक पहचान के बजाय पूरी तरह से क्षेत्रीय राज्य सीमाओं के आधार पर किया गया था। ऑप्शन ये और आर दोनों सही है और आर ये की सही व्याख्या है। ऑप्शन बी ये और आर दोनों सही है लेकिन आर ये की सही व्याख्या नहीं है। ऑप्शन सी ये सही है लेकिन आर गलत है। ऑप्शन डी ये गलत है लेकिन ఆర్ సహీ హే। సో ఇక్కడ మీ ముందుకైతే ఆన్సర్ అయితే ఇక్కడ మీకు స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా పెట్టేస్తున్నాను। సో దీనికి సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ ఏదైతే సి అని ఉందో ఇది కరెక్ట్ అయిన సమాధానం అవుతుంది, ఓకే। నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక 15th వన్ చూడండి। ఇక్కడ assertion and reasoning. The rock cut chaityas of Ajanta and Karle were central to the religious practices of early Buddhist communities. Reason వచ్చేసి chaityas were specifically designed as vast hollow prayer halls containing a stupa at the end to facilitate circumambulation and congregational worship. Option A both A and R are true and R is the correct explanation of A. Option B both A and R are true but R is not the correct explanation of A. Option C A is true but R is false. Option D A is false but R is ట్రూ. సో ఇక్కడ మనం హిందీలో కూడా క్వశ్చన్ చూసుకున్నట్లయితే కనుక మరి 15వ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ అవికథను వచ్చేసి अजंता और कार्ले के रॉककट चैत्य प्रारंभिक बौद्ध समुदायों की धार्मिक प्रथाओं के केंद्र थे। कारण यह है चैत्यों को विशेष रूप से विशाल खोखले प्रार्थना कक्षों के रूप में डिज़ाइन किया गया था जिसमें परिक्रमा और सामूहिक पूजा की सुविधा के लिए अंत में एक स्तूप होता था। ऑप्शन ए और आर दोनों सही है लेकिन आर ए की सही व्याख्या है। ऑप्शन बी ए और आर दोनों सही है लेकिन आर ए की सही व्याख्या नहीं है। ऑप्शन सी ए सही है लेकिन आर गलत है। ऑप्शन डी ఏ గలత్ है लेकिन ఆర్ సహీ है। సో ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఇక్కడ మనకి ఏమవుతుంది అన్నట్టు మీరు ఇక్కడ కామెంట్ చేసినట్టయితే కనుక దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది। ఇక్కడ రెండు కూడా ట్రూ అన్నట్టు, ఓకే। ఆప్షన్ ఇక్కడ మనకి 16th వన్ చూద్దాం। ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది మీ ముందుకు డిస్ప్లే అవుతూ ఉంటుంది। విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్
about Harappan cities is not true. Option A, Harappan cities showed advanced urban planning with grid pattern streets. Option B, the houses in Harappan civilization were built using standardized burnt bricks. Option C, iron tools and weaponry were extensively used by Harappans for defense and urban construction. Option D, most Harappan cities featured an advanced drainage system, రన్నింగ్ అలాంగ్ స్ట్రీట్స్. సో ఇక్కడ మనకి హరప్పన్ సివిలైజేషన్ సంబంధించి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే हड़प्पन कालीन शहरों के बारे में निम्नलिखित में से कौन सा कथन सही नहीं है. ऑप्शन ये చూసుకున్నట్లయితే కనుక हड़प्पा के शहरों में बीट पैटर्न वाली सड़कों के साथ उन्नत शहरी नियोजन दिखाई देता था. ऑप्शन बी, हड़प्पन सभ्यताओं में घर मानकीकृत पकी हुई ईंटों का उपयोग करके बनाए गए थे. ऑप्शन सी, रक्षा और शहरी निर्माण के लिए हड़प्पन वासियों द्वारा लोहे के औजारों और हथियारों का बड़े पैमाने पर उपयोग किया गया था. ऑप्शन डी, अधिकांश हड़प्पा शहरों में सड़कों के किनारे एक उन्नत ढकी हुई जल निकासी प्रणाली थी. సో చూడండి, చాలా మంచి ప్రశ్న ఇది. మనకి హరప్పన్ సివిలైజేషన్ సంబంధించినటువంటి ఇక్కడ క్వశ్చన్ అనేటువంటి రావడం జరిగింది. దీనికి సరైన సమాధానం మీరు ఇక్కడ ఆన్సర్ చేసేయండి. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి నాట్ ట్రూ కాదంటే ఆప్షన్ సి ఈజ్ ద నాట్ ట్రూ అన్నట్టు. కానీ ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక 17th వన్. సో ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎర్లీ ఇండియన్ ప్రింట్ మీడియా అండ్ న్యూస్ పేపర్స్ ఈజ్ నాట్ ట్రూ. ఆప్షన్ ఏ, రాజారాం మోహన్ రాయ్ స్టార్టెడ్ ది Persian newspaper Mirat ul Akbar to advocate social reforms. Option B, early nationalist newspapers completely avoided political criticism of British tax policies to avoid shutdowns. Option C, newspapers served as channels to mobilize public opinion and spread ideas of liberty and Swaraj. Option D, the Vernacular Press Act of 1878 was passed by the British to strictly curb nationalistic expressions in local languages. సో ఇక్కడ మనకి హిందీలో కూడా క్వశ్చన్ చూస్తున్నట్టయితే కనుక మరి प्रारंभिक भारतीय प्रिंट मीडिया और समाचार पत्रों के संबंध में निम्नलिखित में से कौन सा कथन सही नहीं है. ऑप्शन ये, राजाराम मोहन राय ने सामाजिक सुधारों के वकालत करने के लिए फारसी समाचार पत्र मिरात उल अखबार शुरू किया था. ऑप्शन बी, शुरुआती राष्ट्रवादी समाचार पत्रों ने बंद होने से बचने के लिए ब्रिटिश कर नीतियों की राजनीतिक आलोचना से पूरी तरह परहेज किया. ऑप्शन सी, समाचार पत्रों ने जनमत जुटाने और स्वतंत्रता तथा स्वराज के विचारों को फैलाने के लिए माध्यमों के रूप में कार्य किया. ऑप्शन सी, स्थानीय भाषाओं में राष्ट्रवादी अभिव्यक्तियों पर कड़ाई से अंकुश लगाने के लिए अग्रजों द्वारा 1878 का वर्नाक्యులర్ ప్రెస్ యాక్ట్ పారిత్ కియా గయా థా. సో ఇక్కడ మీ ముందుకైతే ఇక్కడ ఇచ్చాను. సో దీనికి సరైన సమాధానం ఇక్కడ కామెంట్ అయితే మీరైతే చేసేయండి. చాలా సింపుల్ది, ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ ఇది నాట్ ట్రూ, మిగతా అన్ని కూడా కరెక్ట్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 18th వన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది డెవలప్మెంట్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఏన్షియంట్ ఇండియన్ ఎపిక్స్ ఈజ్ నాట్ ట్రూ. ఆప్షన్ ఏ, ద మహాభారత అండ్ రామాయణ took centuries of oral traditions before being compiled into written forms. Option B, the Bhagavad Gita forms a critical
philosophical section contained within the Bhishma Parva of the Mahabharata? Option C. The epics were strictly composed and read only by the ruling elite and were barred from being retold in local regional languages. Option D. Both epics have heavily influenced Indian performing arts, classical dance styles, and regional temple sculpture. సో మనకి రామాయణ మహాభారత సంబంధించినటువంటి ఏది కరెక్ట్ కాదు అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. ప్రాచీన भारतीय महाकाव्यों के विकास और तत्वों के बारे में निम्नलिखित में से कौन सा कथन सही नहीं है? ऑप्शन ఇక్కడ ये महाभारत और रामायण को लिखित रूप में संकलित होने से पहले सदियों की मौखिक परंपराओं से गुजरना पड़ा. ऑप्शन बी भगवत गीता महाभारत के भीष्म पर्व के भीतर निहित एक महत्वपूर्ण दार्शनिक खंड है. ऑप्शन सी महाकाव्य कड़ाई से केवल शासक वर्ग द्वारा रचित और पढ़े जाते थे और स्थानीय क्षेत्रीय भाषाओं में उनके पुनर्कथन पर रोक थी. ऑप्शन डी दोनों महाकाव्यों में भारतीय प्रदर्शन कलाओं, शास्त्रीय नृत्य शैलियाँ और क्षेत्रीय मंदिर मूर्तियों को भारी प्रभावित किया था. సో ఇక్కడ 18th మీ ఇక్కడ సరైన సమాధానం ఇక్కడ మీరైతే కామెంట్ అయితే చేయండి. దీనికి సరైన సమాధానం మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 19th వన్. Yes. Which of the following statements regarding Islamic architecture and engineering during the Sultanate and Mughal periods is not true? Option A. The true arcade style utilized a central keystone to efficiently distribute the weight of the superstructure. Option B. Minarets and massive geometric domes were introduced as prominent structural features. Option C. The structural style completely relied on traditional Indian beam and lintel trapeze engineering without using mortar. Option D. Petra Dura and an advanced inlay technique of embedding colored stones into marble was widely used by Shah Jahan. సో మనకి అప్పట్లో మరి ఇస్లాం ఉన్నటువంటి వాళ్ళ స్టైల్ గురించి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది, కట్టడాల దాని గురించి. మరి सल्तनत और मुग़ल काल के दौरान इस्लामी वास्तुकला और इंजीनियरिंग के संबंध में निम्नलिखित में से कौन सा कथन सही नहीं है? ऑप्शन ए सच्ची मेहराब शाबदार शैली में आदि रचना के भार को कुशलतापूर्वक वितरित करने के लिए एक केंद्रीय कीस्टोन मुख्य पत्थर का उपयोग किया. ऑप्शन बी मीनारों और विशाल ज्यामितियों गुंबदों को प्रमुख संरचनात्मक विशेषताओं के रूप में पेश किया गया था. ऑप्शन सी संरचनात्मक शैली बिना गारे मोटर के उपयोग के पूरी तरह से पारंपरिक भारतीय बीम और लिंटल क्षत्रिय इंजीनियरिंग पर निर्भर थे. ऑप्शन डी पीट्रा ज्यूरा संगमरमर में रंगीन पत्थरों का जड़ने की एक उन्नत तकनीक थी जिसका शाहजहां द्वारा बड़े पैमाने पर उपयोग किया गया था. సో ఇక్కడ మీకు
సరైన సమాధానం ఏంది ఇక్కడ మీరైతే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఫుల్ క్వశ్చన్ అనేటువంటిది మీకు డిస్ప్లే చేస్తున్నాను, కానీ దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ కూడా సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతాదంతా కూడా ఇక్కడ అన్నీ కూడా కరెక్టే. సి ఒకటి మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్కి అయితే చెప్పొచ్చు అన్నట్టు. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే 20th వన్ చూడండి. Which of the following statements about the connection between sports and nationalism in India is not true? Option A. India's consecutive Olympic gold medals in field hockey during the pre- and post-independence eras fuels immense national pride. Option B చూసుకున్నట్లయితే major elite sports clubs during British rule consistently barred Indian players from forming their own independent sports federations. Option C. Mohan Bagan Aces historic victory over the East Ayrshire Regiment in the 1911 IFA Shield final became a symbol of nationalistic resistance. Option C చూసుకున్నట్లయితే ఆప్షన్ డి చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ వర్ యూజ్డ్ బై ఎర్లీ నేషనలిస్టిక్స్ యాజ్ ఏ ఫిజికల్ కౌంటర్ నరేటివ్ అగేన్స్ట్ colonial stereotypes of Indian effeminacy. సో మనకి స్పోర్ట్స్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే भारत में खेल और राष्ट्रवाद के बीच संबंधों के बारे में निम्नलिखित में से कौन सा कथन सही नहीं है? ऑप्शन ए. स्वतंत्रता से पहले और बाद के दौर में फील्ड हॉकी में भारत के लगातार ओलंपिक स्वर्ण पदकों ने अत्यधिक राष्ट्रीय गौरव को बढ़ावा दिया. ऑप्शन बी सुनते ब्रिटिश शासन के दौरान प्रमुख विशिष्ट खेल क्लबों ने भारतीय खिलाड़ियों की अपने स्वतंत्र खेल संघ बनाने से स्थायी रूप से रोक दिया था. ऑप्शन सी 1911 के IFA शील्ड फाइनल में ईस्ट योर्कशायर रेजिमेंट पर मोहन बगान एसी की ऐतिहासिक जीत राष्ट्रवादी प्रतिरोध का प्रतीक बन गई. ऑप्शन डी. शुरुआती राष्ट्रवादियों द्वारा खेलों का उपयोग भारतीयों के प्रति औपनिवेशिक राष्ट्रवादिता के खिलाफ एक शारीरिक जवाबी విమర్శం के रूप में किया गया था. సో దీనికి సరైన మరి సమాధానం ఇక్కడ 20th చూస్తే కనుక క్వశ్చన్ కొంచెం పెద్దగా ఉంది, కానీ ఆన్సర్ చేస్తే కనుక ఒకసారికి మనం బాగా చదవగలిగితే కనుక దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ మరి ఏదైతే బి ఉందో అది ఇక్కడ మనకు సరైన సమాధానం అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 21వ ప్రశ్న నుంచి మళ్ళీ ఇక్కడ ఒక లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆర్కిటెక్చరల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ బుద్ధిస్ట్ స్తూపా. ఆప్షన్ ఏ ఆన్ ద హెమిస్ఫిరికల్ మౌంట్. ఆప్షన్ బి హార్మికా స్క్వేర్ రేలింగ్ ఆన్ టాప్. ఆప్షన్ సి ఛత్రి అంబ్రెల్లా లైక్ స్ట్రక్చర్. ఆప్షన్ డి ఇక్కడ 4 చూసినట్లయితే తోరణ గేట్వే. ఇక్కడ చూసినట్లయితే విచ్ ఆఫ్ ది అబౌవ్ ఆప్షన్స్ రిప్రజెంట్ ఎసెన్షియల్ స్ట్రక్చరల్ ఫీచర్స్ ఆఫ్ ది గ్రేట్ స్తూపా ఎట్ సాంచి. ఆప్షన్ ఏ ఓన్లీ 1 and 4. ఆప్షన్ బి ఓన్లీ 2 and 3. ఆప్షన్ సి ఓన్లీ 1, 2 and 4. ఆప్షన్ డి 1, 2, 3 and 4. సో ఇక్కడ హిందీలో కూడా క్వశ్చన్ చూడండి, కొంచెం నీట్గా అయితే నిదానంగా కూడా మీరు చూసినట్టయితే కనుక బౌద్ధ स्तूप के निम्नलिखित स्थापत्य घटकों पर विचार करें. ఇక్కడ ఆప్షన్ ఇక్కడ 1, 2, 3, 4 ఇక్కడ మనం చూసుకోవాలి. అండ్ अधिवृत्ताकार टीला, हार्मिका शीर्ष पर चौकोर रेलिंग और छतरी जैसी संरचना, तोरण, प्रवेश द्वार. उपरोक्त में से कौन से विकल्प सांची के महान स्तूप की आवश्यक संरचनात्मक विशेषताओं के प्रतिनिधित्व करते हैं? ऑप्शन ए केवल 1 और 4. ऑप्शन बी केवल 2 और 3. ऑप्शन सी केवल 1, 2, 3, 1, 2 और 4. ऑप्शन डी 1, 2, 3 और 4. సో ఈ ప్రశ్నకు మరి
ఇక్కడ సరైన సమాధానం ఏమవుతుంది ఇక్కడ మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఇది కూడా మనకి బౌద్ధకు సంబంధించినటువంటి ఇక్కడ తీసుకొని రావడం అయితే జరిగింది. మరి ఇక్కడ సరైన సమాధానం 4 కూడా కరెక్టే కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 22వ ప్రశ్న చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేదాస్ ఆర్ కలెక్టివ్లీ రిఫర్డ్ టు యాజ్ ద ట్రై ద sacred trade of early Vedic tradition? 1. Rigveda, 2. Samveda, 3. Yajurveda, 4. Atharvana Veda. Select the correct option from below. Option A 1, 2 and 4. Option 2 B 1, 2 and 3. Option C 2, 3 and 4. Option D 1, 3 and 4. సో ఇక్కడ మనకి సంబంధించి వేదకాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. निम्नलिखित में से किन वेदों को सामूहिक रूप से त्रयी प्रारंभिक वैदिक परंपरा का पवित्र ग्रंथ कहा जाता है? 1. ऋग्वेद, 2. सामवेद, 3. यजुर्वेद, 4. अथर्वण वेद. अथर्ववेद. नीचे दिए गए विकल्पों में से सही विकल्प का चयन करें. ऑप्शन 1, 2 और 4. ऑप्शन बी 1, 2 और 3. ऑप्शन सी 2, 3 और 4. ऑप्शन डी 1, 3 और 4. ఇక్కడ మీకు మళ్ళీ డిస్ప్లే అనేటువంటి కూడా పెట్టడం జరుగుతుంది ఈ క్వశ్చన్కి. సో ఇక్కడ సరైన సమాధానం మనం చూసినట్లయితే కనుక బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఏంటిదంటే 1, 2 and 3. నెక్స్ట్ చూసినట్లయితే కనుక ఇక్కడ చూడండి 23rd వన్ చూడండి. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ వర్ extensively used in temple and monumental construction under the Trabant or corbelled architectural style during the early medieval period. 1. Horizontal beams placed across 2 vertical columns. 2. Extensive use of central interlocking keystone to support wide open arches. 3. Shikhara or Vimana building over the sanctorum. 4. Heavy railings on concrete limestone mortar mix as the primary bonding agent. Select the correct option from below. Option A only 1 and 3. Option B only 2 and 4. C only 1, 2 and 3. D 1, 2, 3 and 4. సో మన హిందీలో కూడా క్వశ్చన్ చూస్తున్నట్లయితే కనుక पहचाने की प्रारंभिक मध्यकाल के दौरान क्षत्रिय ट्रेबेट या स्थापत्य शैली के तहत मंदिरों और स्मारकों के निर्माण में निम्नलिखित में से कौन से तकनीकी नवाचारों का बड़े पैमाने पर उपयोग किया गया था? ये दो ऊर्ध्वाधर स्तंभों पर क्षैतिज बीम रखना. 2. चौड़े खुले मुहर्रबों को सहारा देने के लिए एक केंद्रीय इंटरलॉकिंग कीस्टोन का व्यापक उपयोग. 3. गर्भगृह के ऊपर शिखर या विमान का निर्माण. 4. प्राथमिक बिल्डिंग एजेंट के रूप में कंक्रीट, चूना, पत्थर, गारे के मिश्रण पर भारी निर्भरता. ఇక్కడ नीचे दिए गए विकल्पों में से सही विकल्प का चयन करें. ऑप्शन ए केवल 1 और 3. बी केवल 2 और 4. सी केवल 1, 2 और 3. डी 1, 2, 3 और 4. సో ఈ ప్రశ్నకు కూడా మనకి ఇక్కడ ఆన్సర్ అయితే ఇక్కడ చేయండి. ఈ ప్రశ్న కూడా ఇక్కడ మనకి సరైన ఆన్సర్ ఇక్కడ అయితే చేయండి ఇక్కడ. ఎస్. సో ఈ ప్రశ్నకి మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇంకా
ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న 24 చూడండి. ఇండియా ఫస్ట్ sound feature film Taki Alam Ara 1931 introduced which of the following landmark shifts to Indian cinema? 1. Implementation of playback singing and synchronized sound recording. 2. Complete elimination of socio-mythological themes in favor of pure science fiction. 3. Introduction of multilingual music and dance sequences as a commercial format. ఇక్కడ select the correct option from below. Only 1, option B only 2 and 3, option C only 1 and 3, option D 1, 2 and 3. సో ఇక్కడ ఆలం మార్క్ సంబంధించినటువంటి ఇక్కడ ప్రశ్న అయితే రావడం జరిగింది. భారత్కి పహలీ सवाक అంటే बोलती फीचर फिल्म आलम आरा 1931 ने भारतीय सिनेमा में निम्नलिखित में से कौन के ऐतिहासिक बदलाव की शुरुआत की थी? 1. पेशवे गायन प्लेबैक सिंगिंग और सिंक्रनाइज्ड साउंड रिकॉर्डिंग का कार्यान्वयन. ऑप्शन 2 చూసుకున్నట్లయితే शुद्ध विज्ञान कथा साइंस फिक्शन के पक्ष में सामाजिक पौराणिक विषयों का पूर्ण उन्मूलन. 3. एक व्यावसायिक प्रारूप के रूप में बहुभाषी संगीत और नृत्य दृश्यों की शुरुआत. नीचे दिए गए विकल्पों में से सही विकल्प का चयन करें. ऑप्शन ए केवल 1, ऑप्शन बी केवल 2 और 3, ऑप्शन सी केवल 1 और 3, ऑप्शन डी 1, 2 और 3. सो इस प्रश्न का सही उत्तर क्या होगा कि ऑप्शन सी इज द राइट आंसर फॉर दिस क्वेश्चन అవుతుంది. ఇక్కడ ఏందంటే 1 and 3 అనేటువంటిది ఇక్కడ మనకి సరైన ఆప్షన్స్గా ఇక్కడ తీసుకోవచ్చు అన్నట్టు. ఆ రెండు పరంగా బాగా ఇదైందని చెప్పవచ్చు. నెక్స్ట్ 25 చూసుకున్నట్లయితే కనుక 25 చూడండి. Consider the following structural parts found within a traditional South Indian Dravidian Hindu temple complex built during regional dynasties. A. Garbhagriha. 2. Gopuram. C. Mandapa. ఇక్కడ మనకి దాని గురించి బ్రాకెట్లో కూడా ఇవ్వడం జరిగింది. పిల్లర్డ్ అసెంబ్లీ హాల్. విచ్ ఆఫ్ ది ఆప్షన్స్ అబోవ్ ఆర్ మ్యాచింగ్ ఫీచర్స్ ఆఫ్ టెంపుల్ కాంప్లెక్సెస్ ఫ్రమ్ ది పల్లవ, చోళ అండ్ విజయనగర పీరియడ్స్. చూడండి ఈ 3 కాలాల్లో మరి ఏది బ్యాచ్ అయ్యేదని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఓన్లీ 1 and 2, ఆప్షన్ బి ఓన్లీ 1 and 3, ఆప్షన్ సి ఓన్లీ 2 and 3, ఆప్షన్ డి 1, 2 and 3. సో ఏమేమి మ్యాచ్ అయ్యేటివి అని అడుగుతున్నారు. ఇక్కడ హిందీలో కూడా క్వశ్చన్ చూసినట్లయితే కనుక 25th क्षेत्रीय राजवंशी के दौरान निर्मित पारंपरिक दक्षिण भारतीय द्रविड़ हिंदू मंदिर परिसर के भीतर पाए जाने वाले निम्नलिखित संरचनात्मक भागी पर विचार करें. गर्भगृह, गोपुरम, ऑप्शन मंडप, सी उपरोक्त 3 అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. గోపురము, తర్వాత గర్భగృహ, తర్వాత రెండవది ఇక్కడ మండపు. उपरोक्त में से कौन से विकल्प पल्लव, चोल और विजयनगर काल के मंदिर परिसरों की मेल खाती विशेषताएं हैं? ये केवल 1 और 2, ऑप्शन बी केवल 1 और 3, ऑप्शन सी केवल 2 और 3, ऑप्शन डी 1, 2 और. ఈ ప్రశ్నకి డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ అంటే ఓన్లీ మీకు నేను చెప్తాను. డి అంటే ఏదైతే 4th ఆప్షన్ ఉందో 1, 2,
3 ఈ 3 కూడా ఇంప్రూవ్ అయినాయి అనమాట. చోళ అలాగే విజయనగర సామ్రాజ్యాల్లో ఇవన్నీ కూడా ఉండేటివని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మరి ఇలాగా మనం 25 క్వెషన్లు అయితే చేసుకోవడం జరిగింది. ఈ వాటి ప్రాక్టీస్ సెట్స్‌లో మీకు ఎలా అనిపించాయి? ఈజీ, హార్డ్, మోడరేట్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్‌లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే హైప్ కూడా చేయండి. మరి ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకునేటువంటి వారు మీరు టైటిల్ దగ్గర ఉన్నటువంటి జాయిన్ బటన్ క్లిక్ చేసి మీరు జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేది పొందొచ్చు. అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ నుంచి కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు అప్డేట్స్ అనేటువంటివి పొందొచ్చు. అలాగే హిందీకి సంబంధించి, సైకాలజీకి సంబంధించినటువంటిది, అలాగే సోషల్‌కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్లాసెస్ కావచ్చు, అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను. వెళ్ళి అక్కడ నుంచి చూసి మీరైతే మంచిగా ప్రాక్టీస్ చేయండి. అలాగే మరి మీకి ఇంకా చాలా అయినటివి ఉన్నాయి. మీరు ఒకసారి ఛానల్ వెళ్ళి చెక్ చేస్తాను కూడా అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో, మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ క్లాస్‌లో ఇంకొక క్లాస్ అనేటువంటిది ఉంది. ఆ క్లాస్‌లో మిగతా క్వెషన్స్ అన్నీ కూడా చేసుకుందాం. అయితే ఎగ్జామ్స్ కూడా బాగా రాయాలని చెప్పేసి కోరుకుంటూ మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.